గత ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గంలో సంచలనం నమోదైంది. దశాబ్దాలుగా ఏలిన జేసీ కుటుంబానికి కంచుకోటను కేతిరెడ్డి పెద్దారెడ్డి బద్దలుగొట్టారు. అప్పట్లో జగన్ వేవ్తో అందరూ ఓటమి పాలైనట్లుగానే తాము ఓడిపోయామని జేసీ బ్రదర్స్ సర్ది చెప్పుకున్నారు. ఆ తరువాత మున్సిపల్ ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి గెలిచి ఇక్కడ పట్టు తమకు సడలలేదని నిరూపించారు. అందుకే ఈసారి తాడిపత్రి నియోజకవర్గంలో ఎన్నిక మాత్రం మామూలుగా లేదు. మొన్నటి వరకు పెద్దారెడ్డి అసలు సరిపోనని భావించిన ప్రజలే గెలిపించారు. రెండోసారి ఆయనకు ఛాన్స్ ఇస్తారా లేక జేసీ అస్మిత్ రెడ్డిని ఆశీర్వదిస్తారా అనేది మాత్రం పెద్ద ప్రశ్నగానే ఉంది. రాయలసీమలో వైసీపీ బలంగా ఉంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. అదే సమయంలో జేసీ కుటుంబానికి కూడా పట్టున్న తాడిపత్రిలో మాత్రం గెలిపోవటంలో అంచనా వేయలేని పరిస్థితి. 2019 ఎన్నికలకు ముందు వరకు అది జేసీ బ్రదర్స్ అడ్డా, కానీ ఆ పేరును పెద్దారెడ్డి చెరిపేశారు. జేసీ సోదరులను ఇక్కడ ఏమీ లేదని నిరూపించారు. 5 ఏళ్లలో తనను తాను నాయకుడిగా నిరూపించుకునే ప్రయత్నం చేశాడు పెద్దారెడ్డి. నియోజకవర్గాన్ని వదలకుండా అక్కడే అంటి పెట్టుకొని ఉన్న పెద్దారెడ్డి తనను మరొకసారి ఆశీర్వదించాలని కోరుతున్నారు. సంక్షేమ పథకాలు అందరికీ అందాలంటే తనను గెలిపించాలని ఆయన ఇంటింటికి తిరుగుతున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో ఓటమి బాధతో కష్టం ఉన్న జేసీ ఫ్యామిలీ ఈసారి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడైన అస్మిత్ రెడ్డిని బరిలోకి దించింది. గత ఎన్నికల్లో ఓటమి పాలైన సానుభూతితో పాటు జేసీ బ్రదర్స్ కుటుంబానికి ఉన్న పట్టు కూడా తన గెలుపునకు ఉపయోగపడుతుందని అస్మిత్ రెడ్డి భావిస్తున్నారు. పెద్దారెడ్డితో పోలిస్తే తాను యువకుడిని కావడంతో తాను గెలిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పుకుంటూ ఇల్లిల్లు తిరుగుతున్నారు. జేసీ కుటుంబానికి ఎన్నికల్లో ఒకే సీటు రావడం, అది తాడిపత్రి కావడంతో అందరూ తాడిపత్రిపైనే ఫోకస్ పెట్టారు. తలా ఒక దిక్కుకు వెళ్ళి ప్రచారాన్ని చేస్తున్నారు. ఇక ఆర్థికంగా కూడా ఇటు వైసీపీ అటు టీడీపీ నేతలు బలమైన వారు కావడంతో పాటు డబ్బులు తాడిపత్రి నియోజకవర్గంలో బాగానే ఖర్చు అవుతున్నాయంట. జేసీ కుటుంబం ఈసారి అస్మిత్ రెడ్డి గెలుపును ప్రెస్టీజియస్గా తీసుకోగా పెద్దారెడ్డి తనను ఖచ్చితంగా ప్రజలు దగ్గరకు తీసుకుంటారన్న గట్టి నమ్మకంతోనే ఉన్నారు. ఇద్దరూ ఆర్థికంగా సామాజికంగా బలమైన వారే. బలగం కూడా ఇద్దరికీ సమానంగానే ఉంది. కానీ ప్రజల నాడి మాత్రం ఎవరికీ అర్థం కావటం లేదు. జేసీ కుటుంబం ఈసారి గెలిచి కోల్పోయిన ప్రతిష్టను తిరిగి నిలబెట్టుకోవాలని చూస్తుండగా కేతిరెడ్డి పెద్దారెడ్డి సైతం గెలిచి తొడగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి జనం ఎవరికి జేజేలు కొడతారన్నది చూడాల్సి ఉంది.